బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయును, సోమరివాడు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఏలుబడి చేసేవారిగా తయారవుతారు. వారు ఉన్నతమైనటువంటి ప్లేసెస్లో కూర్చుంటారు. శ్రద్ధగా పనిచేసేవాడికి ఆశీర్వాదం వస్తుంది. శ్రద్ధగా పనిచేసేవారు ఏలుతారు అనేటువంటి మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. శ్రద్ధగా పనిచేయడం అంటే ఏ పని శ్రద్ధగా చేయాలి? మీకు ఏ పనిలో మీరు ఉన్నారో ఆ పని శ్రద్ధగా చేయాలి. మీకు ఒక ఉద్యోగంలో మీరు ఉన్నట్లయితే ఆ ఉద్యోగంలో మీకు ఇచ్చిన పనిని మీరు శ్రద్ధగా చేయాలి. దేవుని సేవలో మీరు ఉన్నట్లయితే దేవుని సేవని శ్రద్ధగా చేయాలి. ఒకవేళ దేవుని మందిరంలో ఏదో ఒక ఊడ్చే పని, లేదంటే కార్పెట్లు వేసే పని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే పని, లేదంటే కెమెరా ఆపరేట్ చేసే పని, ఎవరు ఏ పనిలో ఉన్నారో మీకు ఏ పని ఇవ్వబడిందో, లేదంటే మీరు ఏ పని తీసుకున్నారో, లేదంటే పెద్దల ద్వారా మీకు ఏదైనా పని నిర్ణయింపబడిందో ఆ పనిలో మీరు శ్రద్ధగా ఉంటే మీరే ఏలుబడి చేయువారిగా దేవుడు చేస్తాను అనే వాగ్దానం అండి ఇది. సోమరితనంతో ఉన్నవాళ్ళు దరిద్రులు అవుతారని చాలాసార్లు సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. మరి మీరు మీకు ఇచ్చినటువంటి పనిలో శ్రద్ధగా పనిచేస్తున్నారా? ఒకవేళ నీవు హౌస్ వైఫ్ అయితే నీకు ఇచ్చినటువంటి పనిలో నీ ఇంటిని చక్కబెట్టడంలో, మీ పిల్లలను చూసుకోవడంలో, నీవు వంట చేయడంలో, ఇవన్నీ చక్కబెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళడంలో, ఇంటి వారిని కనిపెట్టుకుని ఉండుటలో నీవు శ్రద్ధగా ఉంటే తప్పేమీ లేదు. చాలామంది ఇలా అనుకుంటారు, నాకు దీనికోసమే నేను ఉన్నానా, నేనే పని చేయాలా, నేనే చూడాలా అనుకుంటూ ఉంటారు. లేదు, అది నీ పని. నీవు తల్లివైతే, నీవు ఒక భార్యవైతే, నీకు ఒక బాధ్యత ఉంటే ఆ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించి చూడు. దేవుడు ఎంత గొప్ప తల్లిగా నిన్ను నిలవబెడతారో. సామెతల గ్రంథంలో ఉన్నట్లుగా గుణవతి అయిన భార్యగా నిన్ను ఏ విధంగా చేసి ఆయన ఆశీర్వదిస్తారో ఖచ్చితంగా నీవు చూస్తావు. చాలామందికి ఈ రోజుల్లో బద్ధకం. ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఇల్లుని సిద్ధం చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు. వంట చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ బయట వచ్చేసిన తర్వాత 24 గంటలు ఆర్డర్ బయటికి ఆర్డర్స్ చేసుకోవడం, తినడం. ఎందుకంటే వంట చేయుటలో, ఇంటిని చక్కబెట్టుకోవడంలో శ్రద్ధ లేదు. దానికి ఒక చిన్న మాట చెప్తారు, నీరసంగా ఉంది, చేయలేకపోతూ ఉన్నాం, అస్తమానం ఎవరు చేస్తారు అని. మరి ఇది వరకు దినాలలో అమ్మవాళ్ళు ఎలా చేసేవాళ్ళు? నిజంగా ఎంత శ్రద్ధగా వాళ్ళు ఇంటి పని చేసుకున్నారు కాబట్టి వారి పిల్లలు అంత శ్రద్ధగా ఎదిగారు, అంత మంచి స్థానాలలో వాళ్ళు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలండి. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మన పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఖాళీగా ఉన్న వాళ్ళని, బద్ధకంగా ఉన్న వాళ్ళని, చాలా ఆరాంగా రిలాక్స్గా కూర్చున్న వాళ్ళని పిలిచినట్లుగా లేఖనంలో లేదు. వాళ్ళ పనులు చేసుకుంటున్న వాళ్ళనే పిలుస్తాడు ఆయన. ఆ ఫిషర్మెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు జాలర్లు ఆ వలలు కడుక్కుంటూ ఉంటారు. ఆ బోట్స్ దగ్గర సిద్ధం చేసుకుంటూ ఉంటే వారిని పిలుస్తాడు దేవుడు. మత్తయ్య అనే ఆయన ట్యాక్స్ కలెక్టర్ ఆ యొక్క ట్యాక్స్ కలెక్టింగ్ ఆఫీస్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడే పిలుస్తాడు దేవుడు. చాలా సందర్భాలలో దేవుడు ఆయన పాత నిబంధనలో కూడా ఎవరినైనా పిలిచారు అని అంటే వారు వాళ్ళ పనిలో నిపుణత గల వారినే పిలిచినట్లు మనం చూస్తాం. ఏలియా వస్తాడు ఎలీషా దగ్గరికి. ఎలీషా భూస్వామి 12 అరకల ఎడ్లను ఆయన దున్నుతూ ఉన్నటువంటి సమయంలో ఆ ఏలియా వచ్చి ఎలీషా మీద ఆయన షాల్ కప్పుతాడు. అంటే ఆయన పనిమంతుడు, పని చేస్తున్నాడు, ఆయన భూస్వామి అయినా ఆయన పనిలో ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఆ పనిలో ఉన్నప్పుడే నా పని చేయడానికి రమ్మని దేవుడు పిలిచినట్లు మనం చూస్తాం. దేవుడు ఎప్పుడు కూడా శ్రద్ధగా పనిచేసేవారిని వెతుకుతూ ఉంటాడు. వారిని ఏలుబడి చేయువాడుగా, వాళ్ళని ఏలేవారిగా దేవుడు తయారు చేస్తారు. ఎలీషాని ఎలా చేశారండి దేవుడు? ఏలియా చేసిన అద్భుతాల కంటే అధికమైనటువంటి అద్భుతాలు చేసేటట్లుగా ఆశీర్వదించి రాజులు సహితము ఎలీషా గురించి భయపడేవారు. అసలు రాజులు ఏం చేస్తున్నారు, శత్రు రాజు పన్నాగమేంటో ఎలీషాకి దేవుడు బయలుపరిచారు కదా. ఎంత గొప్ప ఆధిక్యత కదా. అంటే ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా నీవు పనిచేసేవాడవైతే ఖచ్చితంగా నీవు ఆశీర్వదింపబడతావు. మీలో చాలామంది ఇలా అనుకోవచ్చు, ఏముంది, నేను చాలా రోజుల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాను, నాకు ఇచ్చిన పని నేను ఎప్పుడు శ్రద్ధగా చేస్తాను, దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, నేను శ్రద్ధగా పని చేసి ముగిస్తాను, అయినా నాకేమీ లేదు అని అనుకుంటూ ఉంటారు మీలో చాలామంది.
దేవుడు ఒక మాట, ఒక వాగ్దానం బైబిల్ గ్రంథంలో చేశారంటే అది అక్షరాల నెరవేర్చబడుతుంది. భూమి ఆకాశం గతించిపోతాయి కానీ ఆయన మాటలు గతించవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జెరుబ్బాబెలు అనేటువంటి ఒక ఆయన ఆ యొక్క బబులోను దేశంలో నుంచి యెరూషలేము మందిరము కట్టించడానికి దావీదు వంశస్థుడు, రాజవంశీయుడు అతను, ఆ యూదా గోత్రికుడు. ఆయన ఆ యొక్క రాజు ద్వారా ఆ యొక్క ఒక పిలుపుని ఇస్తాడు. ఏమని అంటే, ఇదిగో ఆకాశమందలి దేవుడు ఆయన కొరకు ఒక మందిరాన్ని కట్టను ఉద్దేశించాడు కాబట్టి మీ యూదులందరూ అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో వాళ్ళందరూ బయలుదేరి వస్తారు యెరూషలేమునకి. వచ్చినప్పుడు వాళ్ళు మందిర పని ప్రారంభించినప్పుడు మీరు చదవండి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో, జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి దేవుడు సంతోషించెను అని రాయబడి ఉంది. గుండు నూలు అంటే ఆ యొక్క ప్రాకారాలు, మందిరాలు, గోడలు కట్టేటప్పుడు ఉపయోగించేటువంటి ఒక సాధనం. దానితో ఆ గోడ అంతా కూడా ప్లెయిన్గా లైన్గా వస్తుందో లేదో కొలతలు కొలిచేటువంటి ఒక సాధనం అండి అది. ఆ సాధనము జెరుబ్బాబెలు చేతిలో ఉండుట చూచినప్పుడట దేవునికి చాలా సంతోషం వచ్చిందంట. ఒకసారి ఆలోచించండి. అంటే అతనికి ఇచ్చిన పనిలో అతను శ్రద్ధగా పనిచేస్తున్నాడు అని దేవునికి తెలిసినప్పుడు ఆయనకి సంతోషం కలిగిందంట. మరి నీ చేతిలో నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి పని చేస్తూ ఉన్నావా, లేకపోతే 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకొని, టీవీ రిమోట్ పట్టుకొని, ల్యాప్టాప్ పట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు? ఒకసారి ఆలోచన చెయ్యాలి. పని మీద వంకలు పెట్టేవాళ్ళు, పని చేయడానికి రకరకాల నాకు ఇది అది అది అని వంకలు పెట్టేవాళ్ళు ఎలా ఉంటారంటే, పరలోక రాజ్య మర్మాలు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దీని గురించినటువంటి ఒక మర్మాన్ని కూడా చెప్పారు. అది మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో, ఒక యజమానుడు ఆయన దేశాంతరము వెళ్ళిపోతూ ఆయన దగ్గర ఉన్నటువంటి దాసులను పిలిచి, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చి దీనితో మీరు శ్రద్ధగా పని చేసుకోండి అని, బిజినెస్ చేసుకోండి అని ఇచ్చారు ఆయన. 5 తలాంతులు ఇచ్చిన వాడు శ్రద్ధగా పనిచేశాడు. ఎలా చేయాలో అలా పని చేసుకొని మరీ ఎక్కువ 5 తలాంతులు ఆయన సంపాదించి పెట్టాడు. ఈ లోపల యజమానుడు వచ్చాడు. దేశాంతరము పోయిన యజమానుడు వచ్చాడు, లెక్కలు అడుగుతున్నాడు. నేను ఇచ్చాను కదా, మీరు ఏం చేశారు? నేను శ్రద్ధగా పని చేశానయ్యా, కాబట్టి దీన్ని నేను డబల్ చేయగలిగాను. వెరీ గుడ్ ప్రభు అంటున్నాడు. అప్పుడు అక్కడ ఏమంటాడు? యజమానుడు అంటున్నాడు, బహళ నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవెంత మాత్రం నిర్లక్ష్యము చేయక, బద్ధకము చూపక, రకరకాల వంకలు చెప్పక నేను ఇచ్చినది నీవు వృద్ధి పొందింపచేసావు కాబట్టి నీవు నమ్మకమైన దాసుడివి అని దేవుడు పొగుడుతూ ఉన్నాడు. అంటే యజమానుడు పొగుడుతూ ఉన్నాడు. 2వ వాడు వచ్చాడు. వాడు చెప్తున్నాడు, నేను కూడా నీవు నాకు ఇచ్చినటువంటి తలాంతుల్ని నేను డబల్ చేశాను అని చెప్పినప్పుడు అతన్ని కూడా దేవుడు పొగిడి అప్రిషియేట్ చేశాడు యజమానుడు. ఇక 3వ వాడు వచ్చాడు. వాడికి 1 తలాంతే ఇచ్చారు. వాడు అంటున్నాడు, నీవు అసలే కఠినాత్ముడివి గనుక ఎందుకు వచ్చింది అని చెప్పి నేను దాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టి వచ్చాక ఇచ్చేద్దాం, మళ్ళీ ఎవరైనా దొంగిలిస్తారేమో అని చెప్పి ఆ భూమిలోనే ఉంచాను, ఆగావు తెచ్చేస్తాను ఆగు అని చెప్పి వెళ్ళి తీసుకెళ్ళి ఆ ఒక్కటి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు యజమానుడు ఏమన్నాడో తెలుసు కదా మీకు? సోమరివైనటువంటి చెడ్డ దాసుడా. చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక నేనేం చెప్పానండి? శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. బద్ధకంగా ఎవరుంటారు? సోమరులే ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడు యజమానుడు? సోమరివైన చెడ్డదాసుడా, పని చేయలేక ఆ వంక ఈ వంక చెప్తున్నావా? నువ్వు అసలే కఠినాత్ముడు అని చెప్తున్నావా? నీతో నాకెందుకని చెప్తున్నావా? నాకు నీరసం అని చెప్తున్నావా? అసలు నాకు పని చేయట్లేదు, పని చేయలేకపోతున్నానని చెప్తున్నావా? రకరకాల వంకలు చెప్తారండి సోమరి. పడుకునే ఉంటాడంట మంచం మీద, తలుపు ఎలాగ అటు ఇటు ఊగుతూ ఉంటుందో వాడు ఆ మంచం మీద అలాగే తిరుగుతూ ఉంటాడంట. బయటికి వెళితే అక్కడ సింహం ఉంది అందుకే వెళ్ళలేదని చెప్తుంటాడంట. అంటే కథలు చెప్తాడనమాట సోమరివాడు. ఎప్పుడు కూడా కథలు చెప్తాడు. వీడు అదే కథ చెప్తున్నాడు, నువ్వు కఠినాత్ముడివి, అందుకే నేను నా తలాంతుని దాచిపెట్టేశాను, అంటే దానితో పని చేయలేదు. ఈరోజు అలా దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలో ఒకవేళ నీవు నిర్లక్ష్యముగా ఉండి, ఇది దేవుడిచ్చిన పని కాదేమో, నాకు అసలు ఈ లైఫ్ ఉండాల్సింది కాదేమో, నేను ఈ పనిలో ఉండాల్సింది కాదేమో, నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేనేంటి ఇలా ఇంట్లో ఇలా ఉండిపోయాను, ఈ ఆఫీస్లో ఇలా ఉండిపోయాను, నా చదువుకి తగిన, నా క్వాలిఫికేషన్కి తగిన చదువు కాదు ఇది, ఇలా ఉండిపోయాను, నేను అది చదువుదాం అనుకున్నాను ఇలా ఉండిపోయాను, అయ్యో ఇలాంటి సంబంధం నేను చేసుకున్నానేంటి,
ఇలాంటివన్నీ కూడా మీరు అనుకుంటూ ఉంటారు చాలా సందర్భాలలో. కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నావో, దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నీవు శ్రద్ధగా ఉన్నట్లయితే నీకు దేవుడు ఏలుబడి చేసే అంత కెపాసిటీ ఇస్తాను అంటున్నాడు ఈరోజు. నమ్ముతారా? మీరున్నటువంటి పనిలో ఒకవేళ మీరు ఆయాసంగాను, చాలా ఏదో శోధనగాను, లేదంటే ఒక నిస్సారంగాను, విసిగిపోయినటువంటి తత్వంతో మీరుంటే ఈరోజు లేచి నీకు దేవుడు ఏమిచ్చారో అది చేయడం మొదలు పెట్టండి. చీపిరి ఇచ్చారా దేవుడు నీకు? ఆ చీపిరే పట్టుకో. నీకు దేవుడు నీ చేతిలో పెన్ ఇచ్చారా? ఓకే, పెన్ పట్టుకో. దేవుడు నీకు ఏమిచ్చారో దాన్నే పట్టుకో. దేవుడు నీకు బైబిల్ ఇచ్చారా? దానిని పట్టుకొని ధ్యానం చేయి, చదువుకో, అధికంగా దాన్ని ధ్యానం చేయి. అధికంగా దేవుని వాక్యం ధ్యానం చేసిన వాళ్ళు నీటి యోరన నాటబడిన చెట్టులాగా ఫలిస్తారండి. ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తారండి. నీవు ఒకవేళ సేవలో ఉండుంటే అధికంగా వాక్యం చదువు, అధికంగా ప్రార్థన చేయి, అధికంగా మొర్రపెట్టు దేవునికి, అధికంగా వాక్యం ప్రకటించు, అధికంగా దేవునితో సహవాసం చేయి. దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరాల మీద నిన్ను అధిరోహింపచేస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ఇంత సోమరిగా ఉన్నావా? ఒకసారి వెళ్ళి ఒక చిన్న జీవిని చూపిస్తాను నేను. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. చూడు, సోమరి ఆ చీమల యొద్దకి వెళ్ళు. అవి వేసవి కాలంలో ఎలా తన ఆహారాన్ని సమకూర్చుకుంటాయో, ఎప్పుడు కూడా అవి బద్ధకంగా ఉండవు, శ్రద్ధగా పనిచేస్తాయో, తమ సమయం వచ్చినప్పుడు ఎలా అవి యాక్టివ్ పార్ట్ తీసుకుంటాయో, తరువాత ఒక మరుగుచోటు వచ్చినప్పుడు, కొంత రిలాక్స్ అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు, సీజన్స్ మారుతూ ఉన్నప్పుడు అవి వెళ్ళి ఎలాగా సంపాదించిన ఆహారాన్ని చక్కగా కూర్చొని తింటాయో, అదే విధముగా నీవు నేర్చుకో. వాటికి రాజు లేడు, ఒక అధిపతి లేడు, అయినప్పటికీ ఎలా శ్రద్ధగా అవి పనిచేస్తాయో మీరు ఎలా శ్రద్ధగా పనిచేయాలి అని దేవుడు చెప్తున్నారు ఈరోజు. కాబట్టి శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు అనే మాటని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ విషయంలో మనం ఎలా ఉన్నాం? మీరు అనుకుంటూ ఉంటారు, ఆదాము అవ్వల్ని దేవుడు తయారు చేసిన తర్వాత, ఆదాముని దేవుడు తయారు చేసిన తర్వాత ఆ తోటలో, బాబు నీవి ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉండు, చక్కగా నిద్ర వచ్చినప్పుడు పడుకో, ఆ తర్వాత సాయంకాలం అయిన తర్వాత ఉయ్యాల కట్టుకొని ఊగు, ఆ తర్వాత మళ్ళీ చల్లగాలి వేస్తుంది, చల్లగా ఉన్నప్పుడు నేను వస్తాను, మన ఇద్దరం కలిసి కబుర్లు మాట్లాడుకుందాం అని చెప్పలేదు దేవుడు. ఆయన తోట వేసి దాంట్లో ఫలవృక్షములను ఇచ్చేటువంటి పండ్లు ఇచ్చేటువంటి చెట్లను నాటి ఆ తోటను సేద్యపరచడానికి, కావలి కాసుకోవడానికి, ఆ తోటను చూసుకోవడానికి తోటమాలి లెక్క అక్కడ ఆదాముని దేవుడు ఉంచి తోటను చూసుకోమని చెప్పారండి. అంతే తప్ప ఆదాముని కూడా తయారు చేసి నువ్వు ఈ ఫ్రూట్స్ అన్నీ చక్కగా తింటూ ఉండు, తర్వాత రిలాక్స్ అయిపో, తర్వాత పడుకో, తర్వాత నేను వస్తాను, మన ఇద్దరం మాట్లాడుకుందామని దేవుడు అలా చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి కూడా పని అప్పగించాడు. పని చేయని వారు అంటే దేవుడికి ఇష్టం లేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీలో ఎవరైనా వింటున్న వాళ్ళు సోమరితనంతో ఉంటూ ఇది సోమరితనం కాదు అనుకుంటున్నారేమో, ఇది సోమరితనం కాదు, నాకు నీరసము, నాకు బద్ధకం కాదు, నేను ఇంతే ఇలాగే ఉంటాను అనుకుంటున్నారేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు అడగండి, ప్రభువా నాకు ఈ సోమరితనం వద్దు, ఈ బద్ధకం వద్దు, ఏ పనిలో మీరు నన్ను ఉంచారో ఆ పనిలో నేను నమ్మకస్తుడిగా ఉండే భాగ్యము నాకు దయచేయండి ప్రభువా. ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఈ చిన్న విషయాన్ని నేను తెలుసుకున్నానని చెప్తే మంచిదే. అలా కాకుండా ఇంకా వంకలు చెప్పేవారముగా మనం ఉన్నామనుకోండి, ఖచ్చితంగా రాబోయేటువంటి ఉగ్రతలో నుంచి మనల్ని ఎవ్వరూ కూడా విడిపించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఇచ్చిన ప్రతి చిన్న పనిలో నీవు రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నావా, దేవునితో సహవాసం చేయి, వాక్యం ధ్యానం చేయి. ఇంటి వారందరి కొరకు నీ ఒక కిరీటంలాగా ఉండాలి. వారందరి రక్షణ కొరకు ప్రార్థించాలి, వాళ్ళ యొక్క క్షేమము కొరకు ప్రార్థించాలి. అననుకూల పరిస్థితులు అక్కడ ఉన్నాయా? అయినప్పటికీ ప్రభువును వేడుకుంటే అక్కడ పరిస్థితులు అనుకూలపరుస్తారు. నీకు చేతనైనది నీవు చేస్తూ ఉండాలి. తర్వాత నీకు ఉద్యోగం రాలేదా? ఉద్యోగం తప్పకుండా దేవుడిస్తాడు. కానీ బద్ధకస్తుడుగా ఉండకు. ఇంత లోపల నువ్వేం చేయగలవో అది చేస్తూ దేవుని పని కొరకు నీవు పాటుపడుతూ ఇంట్లో ఉన్న వారికి కూడా సహాయకుడుగా ఉంటూ, సహాయకురాలుగా ఉంటూ నీకు దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇలా ఏ పనిలో ఉన్నవాళ్ళు ఆ పనిలో ఉంటే ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో కలిగిన వానికే సమస్తం ఇస్తాడంట, లేని వాని దగ్గర నుంచి అది కూడా తీసివేయబడుతుంది అని రాయబడి ఉంది. కాబట్టి నువ్వేమి కలిగి ఉన్నావో, నీ చేతిలో ఏముంది? జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చేత అది చూచినప్పుడు దేవుడికి చాలా సంతోషం అయ్యిందంట.
ఆ తర్వాత గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు మోషే చేతిలో ఒక కర్ర ఉంది. ఆ కర్రను చూసినప్పుడు దేవుడు అన్నాడు, ఈ కర్రతోనే నేను అద్భుతాలు చేస్తాను. నీ చేతిలో ఏముంది మోషే అని అడిగాడు ఆయన. నా చేతిలో కర్ర ఉందయ్యా. ఆ కర్ర ఒకసారి కిందన పడవే, అది పాము అయిపోతుంది. తర్వాత మరలా చేతిలో పట్టుకో, దీనితోనే నువ్వు ఫరో దగ్గరికి మాట్లాడడానికి వెళతావు అన్నాడు ఆయన. దావీదు దగ్గరికి వెళ్ళి నీ చేతిలో ఏముంది అంటే, ఈ వడిసెల రాయి ఉందయ్యా, పర్వాలేదు, దీంతోనే నువ్వు జయిస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏమి కలిగి ఉన్నారో దానిని బట్టి సంతోషించండి. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకోండి. బద్ధకం విడిచిపెట్టండి. శ్రద్ధగా పనిచేయడం నేర్చుకోండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిశ్చయముగా మీరు మా మధ్యలో ఉన్నారు, మాతో మాట్లాడారని నమ్ముచున్నాను. ఈ వాక్యము ఎవరికి అవసరమో వారి యొద్దకి ఇది తీసుకొని వెళ్ళండి అయ్యా. ఉదయకాల సమయంలో వినిన మేమందరం కూడా మరలా రెక్టిఫై చేసుకొని, మరలా నూతన పరచబడి శరీర బలాన్ని పెంపొందింప చేసుకొని నీ పనిలో ముందుకు వెళ్ళే భాగ్యము మాకు దయచేయండి. ఎవరెవరు ఏ పనులలో ఉన్నారో దానితో పాటు మేమందరము ప్రభు పని చేయాలని ఆశ కలిగి నాయన అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి సహాయం చేయండి. చాలామంది మగవాళ్ళు ఉద్యోగాలు చేయకుండా, దేవా తండ్రులే ఉద్యోగాలు చేయకుండా పిల్లలకి బాధలు పెడుతూ ఉన్నారని చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి ప్రభా. వారు దానికి అనేక రకాలైన వంకలు చెప్తున్నారని, వారిని పట్టి పీడిస్తున్న బద్ధకపు దురాత్మ, లేజీనెస్ నజరేయుడైన యేసు నామములో వారిని విడిచి బయటికి పారిపోవునుగాక. కష్టపడి పనిచేయడానికి అవసరమైన కృప వారి మీదకి దిగి వచ్చునుగాక. స్త్రీలు కూడా ఇలా ఇంటిని అస్తవ్యస్తంగా ఉంచేవారు, వారిని కూడా దర్శించండి. వారిలో ఉన్న బద్ధకపు దురాత్మ పారిపోవునుగాక. చదువుకుంటున్న బిడ్డలు చదువును ప్రక్కన పెట్టి లేజినెస్తో ఉన్నారు, వారిలో ఉన్నటువంటి ఆ లేజినెస్ అనే దురాత్మ బయటికి పారిపోవునుగాక. ఎవరి పరిధిలో వాళ్ళు వాడబడ్డానికి అవసరమైన కృప దయచేయమని, వారిలో ఉన్నటువంటి చెడ్డ దురాత్మ, బద్ధకపు దురాత్మ కాల్చివేయమని నీ కృపగల హస్తానికి వినిన వారిని నన్ను అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.